పంచాయతీ ద్వారా మళ్ళీ వస్తూ ఉంటాయి. అందుకని ఏ విధంగా చేనేత కార్మికులకు కంటిన్యూ చేయాలి ఈ వృత్తిలో నుంచి మనకు ఎక్కువ శాతం వారికి ఆదాయం వచ్చే విధంగా ఏ విధంగా చేయాలనేది ఒక ముఖ్య ఉద్దేశంగా మోడీ గారి ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్స్ అవి కూడా పెట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్క్స్ ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వాటిల్లో అన్ని అంశాలు చేర్చిన తర్వాతనే వాటిల్ని మీ సమస్యలు ఇవన్నీ కూడా ఎలక్షన్ తర్వాతనే, ఇప్పుడు ఏం మాట్లాడలేము. 7-8 రోజులు ఉంది మనకి ఎలక్షన్కి. ఇది చాలా ముఖ్యమైన అంశం, ముఖ్యమైన ఎలక్షన్ రాష్ట్రానికి, దేశానికి కూడా. దేశానికి ఒక విధంగా మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి చేయాలని, 3వసారి కూడా అది కూడా 370 సీట్లు పైచిలుకు గెలిచాలని బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో మన సీటు కూడా ఈ 370లో మన సీటు కూడా ఉంటుందా లేదా అదంతా మీ చేతిలో ఉంది. 7 రోజులు కష్టపడి మనం ప్రతి ఓటు కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ అరాజకాలకు తావు అయిపోయింది. 5 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ సమస్య ఏమంటే మదనపల్లిలో 2వసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదు? తిప్పారెడ్డిని ఎందుకు మార్చారు? ఇప్పుడుండే ఎమ్మెల్యేని ఎందుకు మార్చింది వైసీపీ? ఇది మీరు బాగా ఆలోచన చేసుకోవాలి. వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు కొంచెం ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి కేవలం వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండే ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లు కొనసాగిస్తున్నారు, వేరే వాళ్ళందరినీ మార్చేస్తున్నారు. తిప్పారెడ్డి చెడ్డవాడ, తిప్పారెడ్డికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? పోయినసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఆయన తీసేశారు. మళ్ళా మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన్ని మార్చేశారు. అంటే ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారు చెప్పేవారే ఎమ్మెల్యే ఉండాలి, ఇక్కడ వేరే నియోజకవర్గాలు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే చేసేదానికి ఈ ఎమ్మెల్యే టికెట్లు మార్చుకుంటా పోతున్నారు. మీరు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. షాజహాన్ బాషా మంచి వ్యక్తి, నా కింద నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీరందరూ ఆయనకు సహాయం చేసి మీరు సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యేకి కోరుతున్నాను. అదేవిధంగా కేంద్రంలో సమస్యలు అనేవి మనకు ప్రతిరోజు ఉంటాయి. ఉదయాన్నే మనం బ్రేక్ఫాస్ట్ తింటాం, ఆకలి వేస్తుంది, ఆకలి వేసేటప్పుడు లంచ్ తింటాం, మళ్ళీ ఆకలి వేస్తుంది, డిన్నర్ తింటాం. ఎందుకంటే మన బాడీ ఆ రొటేషన్లో మనం పోతూ ఉంటాం. అది సమస్యలు కూడా ఆ విధంగానే. ఒక సమస్య తీరిన తర్వాత ఇంకో సమస్య వస్తుంది, ఇంకో సమస్య, ఆ సమస్య తీరిన తర్వాత ఇంకో సమస్య వస్తుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ఇండస్ట్రీలో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అందుకని ఖచ్చితంగా చేనేత కార్మికులు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి చాలా సహాయం రావాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి అన్నీ కూడా కులంకుశంగా మీతో చర్చించిన తర్వాత ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయాలు మీకు సహాయపడతాయో తెలుసుకొని వాటిని పాటించేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ 8వ తేదీ మోడీ గారు కలికిరికి వస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో కలికిరికి, మీకు అతి సన్నిహితంగా ఉండే కలికిరికి వస్తున్నారు. వారు రాష్ట్రంలో ఈ కూటమికి ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎందుకు వస్తున్నారు? మోడీ గారి ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఈ కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరేదానికే కలికిరిలో మీటింగ్కి వస్తున్నారు. మీరందరూ కూడా ఆ మీటింగ్కి రావాల్సిందిగా కోరుకుంటూ దాన్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా మీకు రాబోయే ఎలక్షన్లో కమలం గుర్తుకి మీరందరూ కూడా ఓటేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఎలక్షన్స్లో మన మొట్టమొదటిసారి మనది పార్లమెంట్ ఇస్తారు మీకు ఓటు. దాంట్లో కమలం ఉంటుంది. కమలం ఉండే దగ్గర సైకిల్ ఉండదు.
సో అది మీరు పెద్దవారికి కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో దాంట్లో సైకిల్ ఉంటుంది, సైకిల్ ఉండే దగ్గర కమలం ఉండదు. సో మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ, ఎందుకంటే నేను చూశాను మా ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్సీకి ఓటు వేసేటప్పుడు చాలా ఇన్వాలిడ్ అవుతాయి. పోయినసారి అనుకుంటా పీలేరులోనో ఎక్కడనో టీచర్స్ ఓటింగ్లో 400-500 ఇన్వాలిడ్ అయినాయి. టీచర్స్ ఓటింగ్లో బ్యాలెట్ పేపర్స్ టీచర్స్ ఓటింగ్లో 400-500 ఇన్వాలిడ్ అయినాయి. వాళ్ళు స్టాంపు లేకన్నా లేదంటే సంతకం పెన్ను సరైనది లేకన్నా చేసి ఇన్వాలిడ్ అయినాయి. అందుకని జాగ్రత్తగా మీరందరూ కూడా సహాయం చేయాల్సిందిగా, మీటింగ్ కూడా మీరందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, 3 గంటలకు కలికిరిలో పెద్ద మీటింగు, కవరింగ్ కూడా ఉంటుంది. దాంట్లో ఎండలో ఏముండదు, టోటల్ కవరింగ్ ఉంటుంది. అదేదో జర్మన్ కవరింగో ఏదో అంటారు, బాగానే ఉంటుంది అనుకుంటాను. కానీ ఈరోజు ఆలస్యంగా వచ్చిన దానికి మీ అందరికీ క్షమాపణ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.